నంద్యాలలో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై తక్షణ చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎండి రఫీ డిమాండ్ చేశారు. నంద్యాలలో జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేస్తూ గుర్తింపు లేకుండా నడుస్తున్న పాఠశాలలను సీజ్ చేయాలని కోరారు. ఆర్టీఈ చట్టాన్ని అమలు చేయకుండా ఫీజుల దోపిడీ కొనసాగిస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పట్టణ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు మన పీజీఆర్ఎస్ లో పీడీఎస్యూ తరఫున విద్యార్థులు మన నంద్యాల జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించిన అనేక సమస్యలను మన దృష్టికి తీసుకొచ్చారు. దీని మీద వెంటనే మండల స్థాయిలో ఎంఈఓ మరియు హెచ్ఎం ఒక టీచర్ తో ఒక కమిటీ ఫామ్ చేసి అన్ని ప్రైవేట్ పాఠశాలను కూడా తనిఖీ చేయించి ఎక్కడ కూడా ఫీజుల విషయంలో కానీ, బుక్స్ అమ్మడంలో విషయంలో కానీ, యూనిఫామ్ అమ్మడంలో విషయంలో కానీ, ఇంకా ఏ ఇతర సమస్యలు ఉన్నా కూడా వాటి మీద ఇమీడియట్ గా నేను రిపోర్ట్ తెప్పించుకొని ఏవైనా కూడా రూల్స్ కి అగ్నెస్ట్ గా గవర్నమెంట్ మనకు ఏదైతే మనకు నామ్స్ పెట్టిందో ఆ నామ్స్ ను పాటించకుండా ఉన్న ప్రతి స్కూల్ పైన ఇమీడియట్ గా చర్య తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. సార్ 60 టీచర్లు కూడా లేరు సార్. 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయిన స్కూల్ నడుపుతున్నారు. 3,000 రూపాయలకు 4,000 రూపాయలు జీతానికి వచ్చే పనిచేస్తారు. దాని మీద కూడా ఒకసారి చెప్తే తప్పనిసరిగా ప్రతి పాఠశాలలో కూడా ప్రభుత్వ కానీ ప్రైవేట్ పాఠశాలలో కేవలం ట్రైన్డ్ అయిన టీచర్ మాత్రమే ఉండాలి. కొన్ని పాఠశాలలో అన్ట్రైన్డ్ మరి సరైన క్వాలిఫికేషన్ లేని ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు అని మన పీడీఎస్ తరఫున విద్యార్థి సంఘాలు తెలియజేస్తున్నాయి. సో తప్పకుండా ఎంఈఓను ఒక కమిటీని ఫామ్ చేసి మండల లెవెల్లో అన్ని పాఠశాలను తనిఖీ చేయించి అలా ఎవరైనా ఉపాధ్యాయులు ఉన్నట్లయితే వెంటనే వారి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా లేదు, ప్రతి సమస్య మీద కూడా మనకు ఆ సమస్య ప్రాధాన్యతను బట్టి డిపిడిఓను లేకపోతే ఎంఈఓను వెంటనే మనము ఇమీడియట్ గా దానికి అలాట్ చేసి వాటి మీద రిపోర్ట్ తీసుకొని చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రగతిశీల ప్రయాస విద్యార్థి సంఘం పీడీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రజా సమస్యల వేదిక డిఓ జనార్దన్ రెడ్డి గారికి పీడీఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం జరిగింది. ముఖ్యమైన అంశాలు అంటే ఏదైతే జీవో నెంబర్ 199 ప్రకారం నంద్యాల జిల్లాలో ఉన్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు తుంగల దొక్కి ఇష్టారాజ్యంగా బుక్స్ పేర్ల మీద, టై పేర్ల మీద, అడ్మిషన్ పేర్ల మీద, స్పెషల్ ఫీజుల పేరు మీద వేలాది రూపాయలు దండుకుంటున్నా ఈ రోజు జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారులు నిద్రపోతారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఏమైనా జిల్లా విద్యాశాఖ అధికారులకు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు ఏమైనా మీకు మామూలు ఇస్తారా అని చెప్పి మేము ఆరోపణ చేస్తున్నాం. ఎందుకంటే ఒక పర్మిషన్ ఒక జూనియర్ ఒక స్కూల్ ని పర్మిషన్ తీసుకొని అనేక స్కూల్ నడుపుతున్నా కూడా మీరు పట్టించుకొని దాఖలు లేదు. కనీసం ప్లే గ్రౌండ్ లేకుండా రేకుల సెట్ లో పెట్టి విద్యార్థులకు తల్లిదండ్రులకు అనేక మానసికంగా ఇబ్బంది గురి చేస్తున్న ఈ పాఠశాల పైన విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందించాలని మేము కోరుతున్నాం. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు తనిఖీలు వచ్చి జీవో నెంబర్ 199 ఎవరైతే తుంగలోకి అట్లా స్కూళ్లపై తక్షణమే సీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రగతిశీల ప్రయాస విద్యార్థి సంఘం పీడీఎస్ ఆధ్వర్యంలో ఎవరైతే బుక్కులు, టైలు, ఫీజులు అమ్ముతారో ప్రత్యేక ఆందోళన స్కూళ్లపై ఆందోళన చేస్తామని చెప్పి డిఓ గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.